విమానాల్లో ప్రయాణాన్ని సులభతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కోసం ఇక వేచి చూడాల్సిన పని లేదు. క్యూలో నిలబడి ఎదురు చూసే రోజులు పోయాయి. గంటల్లో అయ్యే పని చిటికెలో అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల సమయం ఆదా చేయడం, వారికి మరింత సౌలభ్యాన్ని సమకూర్చడం కోసం ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. దీనినే FTI TTP అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది, దీనిని ఎవరు పొందగలరు, ఈ విషయాలనే తెలుసుకుందాం. FTI TTP అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ఆధునిక వ్యవస్థ. భారతీయ పాస్పోర్ట్ కలిగిన వారు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా మరింత సులభతరం చేయడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ విధానం ద్వారా ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. ఇక కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గేట్ల వద్ద ఈ ప్రక్రియ సెకన్లలో అయిపోతుంది. దీంతో విమాన ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. అయితే దీనికి ముందు ప్రయాణికులు ఒక ప్రొసీజర్ను ఫాలో కావాల్సి ఉంటుంది. అదేమిటంటే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ కోసం విమాన ప్రయాణికులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా వేలిముద్రలు, ముఖ చిత్రం వంటి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి. అలాగే అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి. ఇవన్నీ సరిగా ఉంటేనే ధృవీకరణ పూర్తవుతుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యాక ప్రయాణికులు విమానం ఎక్కే సమయంలో నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్ళవచ్చు. ఎలక్ట్రానిక్ గేట్ వద్ద ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేసుకోవాలి. ముందుగానే ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం నిక్షిప్తమై ఉండటంతో వెంటనే ఇది పూర్తవుతుంది. గంటల తరబడి వేచి చూడాల్సిన పని ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.